హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. రమ, నాదో చిన్న కోరిక తీరుస్తావా అడిగాడు రాఘవ్. రమ కంటిలో సన్నని కన్నీటి పొర. అది అతని కళ్ళ పడకూడదనేమో కాస్త ప్రక్కకి తిరిగింది. బలహీనమైన అతని స్వరంలోని ఆదృతకు చెలించిపోయిందో, ఇక ఇప్పుడు తీర్చకుంటే ఎప్పటికీ తీర్చలేనని బాధపడుతోందో తెలియదు. రమ వైపు నిశితంగా పరిశీలించి చూశాడు. కళ్ళ కింద నల్లటి వలయాలు, పీక్కుపోయిన మొహం. అసలు రోగి నేనా తనా అని సందేహిస్తారు చూసిన వారెవ్వరైనా. నేను కోరబోయే కోరిక నా వరకు సమంజసమే. రమ కూడా అర్థం చేసుకుంటుందనే నమ్మకం నాకుంది. మరి నా కోరిక ఈ సమాజం దృష్టిలో నన్ను ఎలా నిలబడుతుందో తెలియదు. ఇంతవరకు ఈ విషయాన్ని ఆమె ఎలా అర్థం చేసుకుంటుందో, అసలు సరే అంటుందో లేదో, నా కోరిక తీరుతుందో లేదో ఇలా ఆలోచిస్తూ నిట్టూర్చిన రాఘవన్ను చూసి రమ దుఃఖాన్ని అదుపు చేసుకొని, మీరు దిగులు పడకండి, మీ కోరిక తీరుస్తాను. ఎప్పుడు ఒకే ఒక్క కోరిక అనడమే తప్ప ఆ కోరిక ఏంటో చెప్పరు. ఇప్పటికైనా చెప్పండి, నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. దుఃఖంతో స్వరం కనిపిస్తుండగా అంది రమ. రమను బాధ పెడుతున్నానని తెలుసు, కానీ తను ఈ విషయంలో బలహీనుడు. తనకు ఇప్పుడు రమను అభ్యర్థించడం తప్ప మరో గత్యంతరం లేదు. ఇక తను ఈ ఊపిరి సయ్యాటలు ఎన్నాళ్ళో తెలియదు. తీరని కోరికతో తన జీవితం తీరిపోవడం అతనికి ఇష్టం లేదు. భార్య రమ అతని మరదలే కనుక, అతన్ని ప్రాణప్రదంగా ప్రేమించిన మనిషి కనుక ఆమెని ఎలాగైనా ఒప్పిస్తాను అంటూ అతని చేతిలో తన చెయ్యి వేసింది, ప్రమాణం చేస్తున్నట్లు. రమ, నిన్ను బాధ పెడుతున్నాను కదా, నేను ఎంత దుర్మార్గుడినో కదా, నా జబ్బుతో మాత్రమే కాదు, నా కోరికతో కూడా నిన్ను బాధ పెడుతున్నాను అంటూ రమ కళ్ళల్లోని భావాలను వెతికి చూశాడు రాఘవ్. మీరు సందేహించకండి బావా, మీ కోరికను తీర్చలేకపోయాననే బాధ నాకు మిగలనీయకండి. దయచేసి కళ్ళల్లో నుండి ఉబ్బుకుతున్న కన్నీటి చుక్కలను బయటికి రానియకుండా అణిచివేసింది. నీవు ప్రేమమూర్తివని తెలుసు రమా, కానీ ఏదో తప్పు చేశానన్న భావం నీతో పంచుకోలేని బలహీనతతో ఇంతవరకు దాచిపెట్టాను. అసలు నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు మొదటి నుండి లేదు రమా. మీ అమ్మా నాన్న కొద్ది నెలల వ్యత్యాసంతో చనిపోవడంతో, అమ్మ నిన్ను తీసుకొని వచ్చేయడంతో మనం అంతా చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం. యుక్త వయస్సు వచ్చినా నిన్ను ఎప్పుడూ నేను మరోలా ఊహించుకోలేకపోయాను. వైజాగ్లో నా కాలేజీ చదువు అప్పుడప్పుడు సెలవులకు రావడం వెళ్ళిపోవడం, నీవు నా వైపు ఆరాధనగా చూసే చూపులు నాకు అర్థమయ్యేవి కావు. నేను పీజీ చేస్తున్నప్పుడు రాగిని నా క్లాస్మేట్. ఎప్పుడు తన చదువు తప్పించి మరో ధ్యాస లేని రాగిని అంటే ప్రేమ కలిగింది. నా చదువు పూర్తయింది, హైదరాబాదులో ఉద్యోగం వచ్చిందని రాగినికి చెప్పి నా ప్రేమ విషయం కూడా చెబుదామని ఆమెను కలిశాను. నేను ప్రేమిస్తున్నానని చెప్పగానే తాను పెళ్లికి అనర్హురాలని, తనకు 19 సంవత్సరాల వయసులోని ఆమె దూరపు బంధువుల అబ్బాయితో వివాహమైందని, పెళ్ళైన 2 సంవత్సరాలకు అతను న్యూమోనియాతో చనిపోయాడని చెప్పింది. అయినా పర్వాలేదన్నాను. మీ పెద్దవాళ్ళు ఒప్పుకుంటే నాకు అభ్యంతరం లేదంది. అమ్మకి ఈ విషయం చెప్తే చాలా గొడవ చేసింది. రమని తప్పించి మరే అమ్మాయిని కోడలుగా స్వీకరించలేనని తెగేసి చెప్పింది. పైగా కులంకాని అమ్మాయి. నీ చెల్లెళ్ళ పెళ్లిళ్ళు కష్టమవుతాయని, రమని చేసుకోకపోతే తను చచ్చినంత ఒట్టని చెప్తూ నన్ను బలహీనుణ్ణి చేసేసింది. రాగినికి ఈ విషయం చెప్తే నీవు నీ మర్దల్ని చేసుకోవడమే ఉత్తమం అంది. నీతో నా పెళ్లి నా ఇష్టంతో ప్రమేయం లేకుండా జరిగిపోయింది. రాగినికి కూడా హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. రాగిణిని మర్చిపోలేకపోయాను. అప్పుడప్పుడు తనను కలుసుకోవడంతో తిరిగి మా మధ్య బంధం బలపడింది. తప్పు చేస్తున్నానని ఆ సమయంలో అనుకోలేదు. నీతో ముభావంగా ఉండేవాడిని. ఆఫీస్ టూర్ అని చెబుతూ రాగిణి దగ్గర గడిపేవాడిని. మేమిద్దరం ఇష్టపూర్వకంగా కలుస్తూ ఉండేవాళ్ళం. ఫలితం రాగిణి తల్లయింది, మాకు కూతురు పుట్టింది. అలసటతో మాట్లాడలేక కాసేపు మౌనంగా ఉండిపోయాడు రాఘవ్. అవును బావా, నీవంటే చాలా ఇష్టంగా ఉండేది చిన్నతనంలో. ఊహ వచ్చిన తర్వాత నా కలల రాకుమారుడివి నీవే అన్నట్లుగా ఊహించుకునేదాన్ని. నన్ను చేసుకోవడం నీకు ఇష్టం లేదని అప్పుడే ఎందుకు చెప్పలేకపోయారు బావా? మీరు నాకు ఈ విషయాన్ని అప్పుడే చెబితే నేను మీ పెళ్లి రాగిణితో అయ్యేటట్లు చూసేదాన్ని కదా అని మనసులో తలబోసింది. కొద్దిసేపు గడిచాక రాఘవ చెప్పడం కొనసాగించాడు. నేను రాగిణి దగ్గరకు వెళ్తున్నా అది వరకట్లాగా ఉండేది కాదు. ఎందుకో ముభావంగా, ఏదో బాధను దిగమింగుకుంటున్నట్లుగా కనపడేది. ఎందుకలా ఉంటున్నావని అడిగాను. ఏమీ లేదనేది. ఒక వారం రోజుల తర్వాత తనని కలవాలని వెళ్ళాను. తను లేదు. పక్కింటి వాళ్ళని అడిగితే 2 రోజుల క్రితమే ఆవిడ ఇల్లు ఖాళీ చేశారని, ఎక్కడికి వెళ్ళిందో తెలియదన్నారు.
ఆఫీస్లో వాకప్ చేస్తే నెల రోజుల క్రితమే రిజైన్ చేసిందని చెప్పారు. ఎన్ని రోజులు చూసినా తన జాడ తెలియలేదు. ఏ సమాచారము లేదు తన నుండి. రాత్రి పగలు రాగిణి ఆలోచనలే. సంవత్సర కాలం నిర్వికారంగా గడిచిపోయింది. సడన్ గా నా ఉద్యోగ సమస్య, అనారోగ్యం, డాక్టర్ల మందులతో కాలం భారంగా నడుస్తున్న సమయంలో ఒకరోజు రాగిణి నుండి లెటర్ వచ్చింది. తనకి ఒయేరియన్ క్యాన్సర్ అని, ఆఖరి దశలో ఉందని, ఎక్కువ రోజులు బ్రతకనని రాసింది. ఇదిగో మిమ్మల్ని చూడాలని నాగపూర్ నుండి శ్రీలత వచ్చారు. శ్రీలత వెంట ఒక 4 సంవత్సరాల పాప ముద్దుగా అందంగా ఉంది. రాఘవ్కి తనను తాను పరిచయం చేసుకుంటూ రాగిణి ఫ్రెండ్ అని చెప్పింది. మీ మిసెస్ రమగారు ఫోన్ చేస్తే వచ్చాను రాఘవ్ గారు, మీ గురించి రాగిణి అంతా చెప్పింది. రమ వైపు సాలోచనగా చూశాడు. బావా, కంగారు పడకండి. మీరు నాకు ఏమి చెప్పాలనుకుంటున్నారో, నా నుండి ఏమి కోరుకుంటున్నారో అర్థం చేసుకోలేని అమాయకురాల్ని కాదు. ఇందులో నా తప్పు ఉంది. మిమ్మల్ని పిచ్చిగా ప్రేమించి మీరే కావాలని కోరుకొని మీకు ఇష్టం లేకపోయినా బలవంతంగా నా వాడిని చేసుకోవడం ఎంత స్వార్థపరురాలనో అనుకుంటూ ఉంటాను. బావా, ఒకసారి మీ డైరీలు తప్పని తెలిసినా చదివాను. మీ మౌనం వెనుక ఏమి దాగి ఉందో తెలుసుకోవాలన్న ఉత్సాహంతో మీ జీవితంలో రాగిణి అనే అమ్మాయికి స్థానం ఉందని, మీకు ఒక పాప కూడా ఉందని తెలిసింది. బాగా ఏడ్చాను. కానీ ఆలోచిస్తే మీరు ఆమెను ప్రేమించడం, పెళ్లి చేసుకోవాలనుకోవడంలో తప్పేముందని అర్థం చేసుకున్నాను. ప్రేమించడం తప్పు కాదు. అత్తయ్య బలవంతం మీద నన్ను పెళ్లి చేసుకున్నారు. రాగిణిని మర్చిపోలేకపోయారు. నాకు అన్యాయం చేయకూడదనుకుంటూ నాకు మీ ప్రేమను అందించారు. నాకు మీ విషయం తెలుసునని మీకు చెప్పి మిమ్మల్ని చిన్నబుచ్చి మీ తప్పుని కసితీరా కడిగి పారేయాలనుకోలేదు. శారీరకంగా మానసికంగా నలిగిపోతున్న మిమ్మల్ని బాధ పెట్టలేని మానవత్వం నన్ను మౌనం వహించమని పదే పదే హెచ్చరించింది. రాగిణి మీకు రాసిన లెటర్ కూడా చదివాను బావా. ఫోన్ చేసి శ్రీలతను నేనే పిలిపించాను. అన్నట్లు శ్రీలత వెంట ఉన్న పాప ఎవరో తెలుసా? మీ ఇరువురి ప్రతిరూపం, మీ కన్న కూతురు. ఇక నుండి ఆ పాప మన కూతురే బావా. మన బాబు శ్రీకరికి చెల్లెలు. పాపను నేను నా కన్న కూతురులాగా చూసుకుంటాను బావా, నన్ను నమ్మండి. మీరు నా నుండి కోరేది ఇదే కదా బావా? అవునంటూ తలూపాడు. తను చేసిన తప్పుని సమాజం హర్షించకపోయినా రమ అర్థం చేసుకుంది. రమ మంచితనం పట్ల అతని హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. మనస్సు తేలికపడింది. ఈ జీవితానికి ఆనందం చాలనుకుంటుండగా అతని కళ్ళు శాశ్వతంగా మూతపడ్డాయి. ఇది వాల్టి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.